ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాల సమయంలో తండ్రితో కొంతసేపు మనము సంభాషణ చేసుకుందాం. ఆయన యొక్క మాటలను మనం విందాం. ఆయన చెప్తున్న అనేకమైన ఆశీర్వాద వచనాలు మనం పాలుపంతులు పంచుకుందాం. హల్లెలూయా. మరి ఇది మా ఇదిగో వాక్యము అనేక యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా పరంతాన్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వారిని వారి కుటుంబాలని తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ సహకారము మా ఛానల్కి అందించండి. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే, ప్రియ సంగమా, ఈ లోకంలో ఒక మనిషి మాట ఇస్తూ ఉంటారు. ఈ లోకంలో ఒకరి మీద ఒకరికి నమ్మకంతో ఒట్టు పెడుతూ ఉంటారు. ఇలాంటివి లోకంలో జరుగుతున్నదే. అది కుటుంబ పరంగా కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, లేకుంటే మీ బంధుమిత్రుల ద్వారా కూడా కావచ్చు. అయితే మనం ఉట్టివేసి చెప్పిన మాట కానీ, మాట ఇచ్చిన మాట కానీ కొన్ని సందర్భంలో మనం నెరవేర్చలేకపోతాం. అది మీకు కలిగే ఏదైనా ఇబ్బంది కావచ్చు, లేకుంటే మరి ఏదైనా కావచ్చు కారణం. ఇవి మానవుల యొక్క ఉద్దేశాలు, మానవులు ఇచ్చే వాగ్దానాలు. ఒక వ్యక్తితో చెప్తాడు, నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. నేను నీకు తప్పకుండా సహకారినిగా ఉంటాను. స్త్రీలు కానీ పురుషులు కానీ చెప్పే మాట. హల్లెలూయా. నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను. ఇలాగ అనేకమైన మాటలు చెప్తూ ఉంటారండి. అయితే వీటిలో ఏది నెరవేర్పు జరుగుతుందంటే, నిజం చెప్పిన వాగ్దానము, నిజంగా ఇచ్చిన వాగ్దానము, నిజంగా ఇచ్చిన ఆ యొక్క ప్రమాణము నెరవేర్చబడుతుందే తప్ప మనుషులను మభ్యపెట్టే వాగ్దానాలు కానీ, మనుషులను ఏదో అవసరానికి వాడుకునే ఆ ఒట్టు కానీ నెరవేర్చబడదు. కానీ పరమ తండ్రి మాట ఇచ్చి తప్పడానికి ఆయన మానవ మాతృడు కాదు అన్న సంగతి మనకి స్పష్టంగా తెలుసు. మరి ఈయన లోకంలో మొదటిసారిగా ఎక్కడ ఎవరికి వాగ్దానం చేశాడు, ఇది ఈనాటి వాక్యాంశం. ఎందుకంటే ప్రతి ఏడాదికి చివరి దినాలలో మనం ఒక కార్డు తీసుకొని ఇలా పెట్టుకొని, తండ్రి నాతో ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మాట్లాడే మాట అని మనం తృప్తిపడతాం. మంచిదే. వాగ్దానం అంటే ఏంటి? నెరవేరు. అయితే ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. అది మాటకు అర్థం. నీవు ఒక మనిషికి ఒక వాగ్దానం చేసావంటే, ఒక మాట ఇచ్చావంటే అది నెరవేర్చాలి. అక్కడ నెరవేర్చకుండా ఏదో 4 మాటలు చెప్పావండి అంటే కాదు. కానీ అది నీవు కార్యసాధారణంగా వారికి చూపించాలి. అక్కడ కార్యం జరగాలి. అప్పుడు నీవిచ్చిన మాటకు విలువ ఉంటుంది. అక్కడ నీవు చేసే పనికి అక్కడ విలువ ఉంటుంది. మాట ఒకటి, మనసు ఒకలాగను, తలంపు ఒకటి, ఉద్దేశం ఒకలాగను ఉండే నీ వాగ్దానపు మాట అబద్ధం కొట్టవేయబడుతుంది. కానీ తండ్రి, వాగ్దానం ఇచ్చిన తండ్రి ఎంతైనా నమ్మదగినవాడు. కనుక మనుషుల యొక్క మాటకు, మనుషుల యొక్క తీర్మానానికి, మనుషుల యొక్క ప్రమాణాలకు, అలాగే తండ్రి యొక్క మాటకు, తండ్రి యొక్క ప్రణాళికి, తండ్రి యొక్క తీర్పుకు చాలా తేడా ఉంటుంది. ఎలాంటి ఉపద్రవాలు మీద పడినా సరే తండ్రి ఇచ్చిన మాట పుల్లిపోదు. అది జరిగించే తీరుతాడు. నీకో లేదంటే నీ తదుపరి వారికో, అంటే నీ సైన్యమునకు, నీ వెనకున్న సైన్యమునకు, అంటే నీ పిల్లలకు ఆయన ఇచ్చిన ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు, నెరవేర్చుకుంటాడు. అయితే ఎక్కడ, ఏ పరిస్థితిలో, ఏ కాలంలో మొట్టమొదటిసారిగా ఆయన వాగ్దానం ఇచ్చాడు అని చూసుకుంటే, బైబిల్ గ్రంథంలో ఒకే ఒక దగ్గర ఆ వచనం మనకు కనిపిస్తుందండి.
అది ఆయన మొట్టమొదటిసారి ఇచ్చిన వాగ్దానము, నెరవేర్పు జరిగిన వాగ్దానం అది. కానీ రాబోతున్న దినాల్లో అది మనుషుల క్రియల చేతను, మనుషుల యొక్క బుద్ధి చేతను, మనుషులు చేసిన పాపం చేతను ఆ నెరవేర్పుని తండ్రి ఏం చేశాడంటే కొట్టివేయబడింది. సంగమా, ఇచ్చినవాడు ధన్యుడే, పుచ్చుకున్న మనము ధన్యుడమే. కానీ మనం నిలబెట్టుకోలేకపోతున్నాము. ఒక మనిషికి ఒక సహాయం చేసినప్పుడు అది మర్చిపోయి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోతే వాడు భ్రష్టుహీనులైపోతారు. ఒక మనిషి నీకు చేసిన సహాయాన్ని నిలబెట్టుకొని వాటి ప్రకారంగా జీవించగలిగితే ధన్యుడివి, ధన్యురాలివి. అలాగే తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ వాగ్దానాన్ని తీసేసిన దినాలు కూడా మనం ఈరోజు చూస్తున్నాం. అది ఎందుకు ఇచ్చాడు ఆ వాగ్దానం? ఒకసారి వాక్యంలోకి వెళదాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళదామండి. మొట్టమొదటి వాగ్దానము ఏ కాలంలో ఇచ్చాడంటే నోవాహు గారి కాలంలో ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అది? అది కూడా చూద్దాం వాక్యంలో. ఇప్పుడు చూడండి వాక్యం. ఆదికాండం 8వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు మనం చూసినట్లయితే ఇది జలప్రళయం వచ్చిన తరువాత తండ్రి ఇచ్చిన మొదటి వాగ్దానం ఇది. మర్చిపోకండి ప్రియ సంగమా, చాలా వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉంటాయి. చాలా వాగ్దానాలు బైబిల్ గ్రంథం చూసుకుంటాం. నీ దుడ్డు కర్రీని దండమును నేను కాపాడును, అదో వాగ్దానం. అంటే నా దుడ్డు కర్రీ దండం నేను కాపాడును, అదో వాగ్దానం. నేను నిత్యముగా నీతో ఉంటాను, అదొక వాగ్దానం. నిన్ను ముదివి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకొని వాడను, అదొక వాగ్దానం. నీ శ్రమలో నేను తోడే ఉంటాను, అదొక వాగ్దానం. కానీ వీటన్నిటికంటే అంటే ప్రమాణం చేశాడు ఆయన. వాగ్దానం అంటే ప్రమాణం. వీటన్నిటికంటే మొట్టమొదటిసారిగా నోవా కాలంలో ఇచ్చిన ఈ మొదటి వాగ్దానం ఇప్పుడు మనం దాన్ని పొందుకోలేకపోతున్నాం. ఏదో ఆ సంవత్సరాదిలో మనం వెళ్ళి ఆ చివరి దినాల్లో ఆ వాగ్దానం తీసుకొని మురిసిపోతున్నామే. కానీ అది నెరవేర్పు జరుగుతుందా లేదా కనిపెట్టేవారు ఎంతమంది? ఆ ఒక్కరోజు అంటే ఆ 2వ రోజు 3వ రోజు దాన్ని చూసుకొని మురిసిపోతాం. తర్వాత అది మూలకు వెళ్ళిపోతుంది. వాగ్దానం మూల పడేస్తాం. మళ్ళా బ్రతికి బాగుంటే కొత్త సంవత్సరంలో మరొక వాగ్దానం వస్తుంది నీ దగ్గరికి. నెరవేర్చిందా నెరవేర్చబడలేదా అది మనం చూసుకోవాలి. కానీ తండ్రి ఇచ్చిన మాట నెరవేర్చబడింది. కానీ కొంతకాలం అయ్యాక దాన్ని తండ్రి ఆ వాగ్దానాన్ని తీసేశాడు. ఎందుకో తెలుసా? మనుషుల యొక్క ప్రవక్తను బట్టి. చూద్దాము ఇప్పుడు వాక్యం 20 నుంచి 21 వచనం చూస్తాడంటాడు, జలప్రళయం జరిగిన తరువాత భూమి మీదకు మరలా తండ్రి ఆ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత, తనతో ఉన్న జీవరాశులన్నీ ఓడల నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత, ఈ కుటుంబం కూడా బయటకు వచ్చిన తర్వాత, నేలంతా కూడా ఆరిపోయిన తర్వాత, ఏ ప్రమాదం లేనప్పుడు అప్పుడు నోవా గారు ఏం చేశారంటే ఒక చోట బలిపీఠం కట్టి పవిత్రమైన పక్షులన్నింటిని కూడా సమకూర్చి అక్కడికి తీసుకుని వచ్చి ఏం చేశాడు? పరమ తండ్రికి ఏం చేశాడండి? అర్పణ అర్పించాడు. బలి అర్పణ అర్పించాడు. పక్షులతో, పవిత్రమైన పక్షులతో నైవేద్యం పెట్టాడు. ఎందుకంటే ఆ ప్రమాదం నుంచి కాసి కాపాడినందుకు, ఆ కుటుంబాన్ని కాసి కాపాడినందుకు ఈయన వంతుగా ఏం చేశారంటే నైవేద్యం పెట్టడానికి. అప్పుడు ఆ యొక్క హోమంలో వాటిని కాల్చినప్పుడు ఆ సువాసన తండ్రి పీల్చుకొని అప్పుడు ఇచ్చాడండి మొట్టమొదటి వాగ్దానం ఇది. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆదికాండం నుంచి ఆదికాండం నుంచి యూదా పత్రిక వరకు కూడా చూసుకుంటే ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అదే. ఏం చెప్పాడంటే అక్కడ ఆయన ఆ సువాసనను ఆగ్రహించి అంటే పీల్చుకొని అప్పుడు అంటున్నాడు మేఘార్హుడై నోవాహు, ఇక మీదట ఈ నరుడు యొక్క నాశనం గురించి కానీ పాడైపోవాలని కానీ
నేను ఇక మీదట అన్నాడు కూడా ఇలాంటి భయంకరమైన జల ప్రళయాన్ని భూమి మీదకి రప్పించను. ఇచ్చాడు వాగ్దానం. భూమి మీదకి రప్పించను. భూమిని కానీ, జంతువులు కానీ, జీవరాశులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ నేను నశింపజేయనయ్యా, ఇది నా వాగ్దానం అన్నాడు. అది మొదటి వాగ్దానం. జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు సంగమా. ఎందుకంటే నరుల తలంపులు చిన్నప్పటి నుంచి కూడా, పుట్టినప్పటి నుంచి కూడా చెడ్డవి అని అక్కడే చెప్పాడు. 6వ అధ్యాయంలో కూడా చెప్పాడు ఆయన. కనుక ఆయన అంటున్నాడు, నరుల యొక్క బుద్ధి పుట్టుక నుంచి చెడ్డదే కనుక అది ఆయన అడ్జస్ట్మెంట్ అయిపోయాడు. ఇంకా వీరిని శపించకూడదు, నాశనం చేయకూడదు అనే వాగ్దానము ఆయన మనసులో అనుకోని అది అప్పటికి బ్రతికున్న నీతిమంతుడాన్ని పిలిపించుకున్న నోవా గారికి చెప్పాడు. అది ఆయనకి ఇచ్చిన మొదటి వాగ్దానం. అది ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత కొంతకాలం అయ్యాక మరి ఇప్పుడు మనం చూస్తున్నాము, మళ్ళీ అదే భూకంపాలు, అదే కరువులు, అదే జల ప్రళయాలు, అదే అగ్ని ప్రమాదాలు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే తండ్రి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు, కానీ మనిషి తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాము. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మన తాత తండ్రులైనటువంటి ఇశ్రాయేలు కాలం నుంచి వచ్చింది ఇది. వారిని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు తండ్రికి వాగ్దానం ఇచ్చారండి. నాయనా, నీ మాట మేము వింటాము, నీవు చెప్పిందంతా మేము చేస్తాము, నీవు చూపించిన ఇదిగో ఈ సేవకుడైన మోషే గారి ద్వారా మేము నడిపించబడుతున్నాం కనుక నీవు ఆయనతో ఏదైతే చెప్తున్నావో ఆ మాట ప్రకారంగా మేము జీవిస్తావు అని ఇశ్రాయేలు ప్రజలు తండ్రికి వాగ్దానం ఇచ్చారు. మంచిదే. ఈరోజు మనం కూడా ఇస్తుంటాం. ఎప్పుడు ఈ వాగ్దానం ఎప్పుడు ఇస్తుంటాము? ముఖ్యంగా వివాహ సందర్భంలో వరుడికి వధువు, వధువుకి వరుడు, అంటే పెండ్లి కుమార్తెకి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తె వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. కానీ అది ఎంతవరకు నెరవేరుతున్నాయి? ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. ఇప్పుడు సంగమా వాగ్దానాలు మోటుకెళ్ళిపోతున్నాయండి. వీరి జీవన విధానాలు అన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. మరి అప్పుడు చూస్తున్న దేవుడు ఎవరికి ఇస్తున్నా మాట? నిన్ను నన్ను పోషిస్తూ, నిన్ను నన్ను పెంచుతూ, నీకు నాకు సహకారి ఉంటున్న పరమ తండ్రికి ఇస్తున్న, సర్వాధికారి తండ్రికి ఇస్తున్న వాగ్దానం అది. అందుకే మానవుడి యొక్క మాటకు విలువ లేదు కనుకనే 2000 సంవత్సరాల క్రితము మెస్సీ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్తలో ఆకాశం మీద ఒట్టు పెట్టకండి అంటే వాగ్దానం చేయొద్దు. ఎందుకంటే అది ఆయన సింహాసనము. భూమి మీద ఒట్టు పెట్టద్దు, ఇది నరులు జీవించే స్థలము. అలాగని దేని మీద కూడా మీరు ఒట్టు పెట్టద్దు అని ఎందుకన్నారంటే అప్పటికే మనుషులకు మనసులు మారిపోయాయి, వారి జీవన విధానం మార్చుకున్నారు, వారి తలంపులు మారిపోయాయి. అయితే తండ్రి నాడు నేడు కూడా ఆయన ఇచ్చే వాగ్దానం నీ నుంచి నా నుంచి, మనకంటే ముందుగా పుట్టి మృతి చెందిన వారిను మన వెనకాల పుట్టబోతున్న వారి మీద ఒకేలా ఉంచాడండి ఆయన. అది మనం కాపాడుకోలేకపోతున్నాం కనుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరలా చెప్తున్నాడు మెస్సీ గారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అంతా తారుమారు అయిపోయింది. అంటే న్యూ టెస్ట్మెంట్, క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి అంతా తారుమారు అయిపోయింది. ఎందుకంటే మనుషుల యొక్క తలంపును బట్టి, మనుషుల యొక్క ఉద్దేశాలను బట్టి, మనుషుల యొక్క నడవడిని బట్టి, మనుషుల యొక్క నిర్ణయాన్ని బట్టి దేవుడిచ్చిన వాగ్దానం ఆయనే తీసేశాడు. అప్పుడు ఇచ్చాడు వాగ్దానం. మరి ఇప్పుడు ఎందుకు కరువు కాటకాలు, ఎందుకు వరదలు, ఎందుకు తుఫాన్లు, ఎందుకు కరువులు, ఎందుకు జలప్రలయాలు, ఎందుకు అగ్ని ప్రమాదాలు, ఎందుకు ఈ యొక్క మానవ జీవితంలో ఈ కష్టాలంటే మనం తెచ్చుకున్నవే. అందుకే ఆయన ఏం చేశాడంటే వాటిని ఆయనే తీసేశాడు. ఎవరైతే పెట్టాడో నిబంధన ఆయనే తీసేశాడు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తన అద్వితీయ కుమారుడైన మెస్సీ గారు చెప్తారు. ఒక శిష్యులు అడుగుతారు, నాయన నువ్వు చెప్పిందంతా విన్నాము, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే
రాజ్యం మీదకి రాజ్యమును, ప్రజల మీదకి ప్రజలను వచ్చినప్పుడు అక్కడక్కడ భూకంపాలు, జలప్రళయాలు, కరువులు, యుద్ధాలు జరిగినప్పుడు ఈ వార్త మీరు వినేటప్పుడు ఆయన రాకడ సమీపిస్తుందని చెప్పి అప్పుడు ఆయన వాగ్దానాన్ని తీసేశాడంతే. ఇది ఎవరు చేసుకున్నది? చేతులారా మనమే చేసుకున్నది. ఈరోజు ప్రతి సంగమ మన జీవితాలను మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. మన జీవితాలకు మనమే ఏం చేస్తున్నాము? ఒక మచ్చ పెట్టుకుంటున్నాము. ఒక తెల్ల పేపర్ తీసుకున్నామండి. అటు ఇటు చూసినా ఆ పేపర్ అంతా ఎలా ఉంటుంది? ప్యూర్ వైట్, చాలా తెల్లగా కనిపిస్తుంది. దాని మీద ఎక్కడో ఒక చిన్న నల్ల పెన్నుతో నల్ల చుక్క పెట్టామనుకోండి, ఇంకుతో, ఆ పేపర్ ఎవరి చేతిలో చూసినప్పుడు, ఎవరైనా చూసినప్పుడు వారు ఏమంటారంటే ఈ అటు ఇటు ఉన్న తెలుగు వారు కనిపించదు, కానీ ఆ మచ్చ మాత్రం కనిపిస్తుంటుంది. ఒక చుక్క పెట్టిన ఆ నల్ల మచ్చ మాత్రం ఆ పేపర్ కనిపిస్తుంటుంది. అంటే ఏంటి? ఆ పేపర్ పాడైపోయినట్లే. ఆ పేపర్ దేనికి కూడా పనికిరాదు. అలాగే తండ్రికి తండ్రి మనకి ఇస్తున్న వాగ్దానం ఆయన నిలబెట్టుకున్నాడు. కానీ మనం వాగ్దానం ఇస్తుంటాము, ఇంకెన్నడూ కూడా నేను ఈ తప్పు చేయను, మళ్ళీ అదే తప్పు. ఇంకెన్నడూ కూడా ఈ అబద్ధం ఆడను, మళ్ళీ అదే అబద్ధం. ఎన్నడూ కూడా నేను ఎవరిని హింసించను, మళ్ళీ అదే కార్యం. తండ్రిని కానీ అక్కని కానీ చెల్లిని కానీ అన్నయ్యని కానీ తమ్ముడు కానీ ఆఖరికి పుట్టిన పిల్లలు కానీ భర్తలు కానీ భార్యను కానీ హింసించను, వారి మాట వింటాను అంటావే కానీ అది నీ నోటితో పలికిన మాటే కానీ హృదయంలోంచి వచ్చింది కాదు. నిజంగా హృదయంలోంచి వచ్చిందైతే నీలో ఖచ్చితంగా మారు మనసు పొందుకుంటావు, మారు మనసు కలుగుతావు. తల్లికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటావు, తండ్రి నీకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. ఇది జరగలేదు కనుకనే నేటి కాలంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ తీసేసాటండి. ఏదో మన పేపర్లో రాసి మనం అందులో ఉన్న ఆ యొక్క ఆశీర్వాద వచనాలను చూసుకొని మురిసిపోతున్నామే, కానీ ఎంతమంది ఈరోజు వాటిని ఆ వాగ్దానాలు ప్రతిఫలం పొందుకున్నారో చూసుకొని మీరు ప్రియ సంగమా. ఇప్పటి వరకు మీరు తీసుకున్న వాగ్దానాల్లో ఎంతమందికి ఇది నెరవేర్పు జరిగింది? చాలామందికి లేదండి, చాలామందికి జరగదు, చాలామందికి జరగదు. కారణం ఏంటంటే మన హృదయ తలంపులు చెడ్డవని, మన హృదయ ఆలోచన చెడ్డవని, మన నడకలు చెడ్డవని, మన యొక్క జీవన విధానం చెడ్డదని నాడే చెప్పేశాడండి. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పేశాడు. అయితే ఆయన వాగ్దానం ఆయన నిలబెట్టుకున్నాడు. కానీ ఆయన వాగ్దానంలో మనం నిలబడలేక మనం ఏం చేస్తామంటే మరలా ఆయన కోపాన్ని మనం రగిలించుకొని ఆ వాగ్దానం ఆయనే తీసేసినట్టుగా మనమే చేస్తాం. మానవునికి తలంపు ఉద్దేశాలు బట్టి ఆయన ఏం చేశాడంటే మరలా జలప్రళయం, మరలా కరువులు, మరలా యుద్ధాలు, మరలా భూకంపాలు, ప్రతిదీ కూడా ప్రపంచంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈరోజు అంటే నాడు ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. కానీ మన చేతులను మనమే పాడు చేసుకొని మరలా కోపానికి గురి అయిపోతాం. ఇది జరుగుతుందని సంగతి తెలుసుండే ఏ రోజైతే ఆయన వాగ్దానం ఇచ్చాడు నోవాకు, అప్పుడే చెప్పేశాడు మనుషుల యొక్క తలంపు ఉద్దేశాలు పసితనం నుంచి కూడా చెడ్డవే. చూసారా ఎంత క్లియర్గా ఉందో వాక్యం సంగమం. వాగ్దానం ఇచ్చింది తండ్రి, అదే తండ్రి మళ్ళీ చెప్తాడు మనుషుల యొక్క ఉద్దేశాలు తలంపులు ఇవన్నీ కూడా పుట్టుక నుంచి కూడా చెడ్డవే అనేసాడు అంతే. అయినా ఆయన ఎదురు చూస్తున్నాడు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా మార్పు వస్తుంది, ఇంకా మార్పు వస్తుంది, ఇంకా నా దగ్గరికి వస్తారని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రిసంగమ ఎంతకాలము మనం మంచం మీద పడిపోయే వరకు కూడా చూస్తున్నాం. ఇంకా యెషయా గ్రంథం 65 అధ్యాయము 2వ వచనంలో మాట క్లియర్గా మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథము 60 అధ్యాయము 2వ వచనం అంటాడు ఆయన, తమ మనసులలో తండ్రికి చోటు ఇవ్వలేదు అలాంటి మూర్ఖులు ఉన్నారు కనుకనే లోబడిన వాళ్ళని ప్రజల నిమిత్తము, మూర్ఖత్వంతో జీవిస్తున్న ప్రజల నిమిత్తము, పాపంలో మునిగిపోయిన ప్రజల నిమిత్తము దినమెల్లా కూడా ఆయన 2 చేతులు కూడా చాపి ఎదురు చూస్తున్నాడని
రెండో వచనంలో 65 అధ్యాయం యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. లోబడిన వాళ్ళే ప్రజల నిమిత్తము ఆయన దినమల్లను 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నాడంట. ఈ సంగమా, ఎప్పుడు మనం ఆయన దగ్గరికి వెళతాం? ఆయన ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుంది అంటే, ఆయన ఇచ్చాడు కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం. చక్కటి జీవితాన్ని ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు, చక్కటి సమస్తం ఇచ్చాడు, మనమే పాడు చేసుకుంటున్నాం. మన చేతులారా అవివేకంతోనూ అనాలోచనతోనూ మనం పాడు చేసుకొని మరలా ఆయనకు ప్రార్థన చేస్తుంటాం. ఇది ఎంతవరకు న్యాయము? ఎంతవరకు న్యాయమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ప్రియ సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీలో పరివర్తన కలగాలంటే, మార్పు కలగాలి. ముందు ఎలా జీవించావో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి అయినా సరే నిజమే తండ్రి, నీ వాగ్దానం ఇచ్చావు, నన్ను రక్షిస్తాను. ఈ సంవత్సరం మీకు ఏ వాగ్దానం వచ్చాయో నాకు తెలియదు. అదొకసారి మేము ముందు పెట్టుకొని చదువుకోండి. అది నీ జీవితంలో నెరవేరిందా? నెరవేర్పు పొందుకున్నావా? ఫలితం చూసావా? ఫలితం కలిగిందా నీకు? ఒకసారి చూసుకోండి. మీ వాగ్దానాలు మీరే చూసుకోండి. ఎందుకంటే చాలామంది వాగ్దానాలు తీసుకుంటున్నారు కదా. ఆ వాగ్దానాలు, మీకు వచ్చిన వాగ్దానాలు మీరే చూసుకోండి. అది మీ జీవితంలో నెరవేరిందా ఇప్పటివరకు? ఇక ముందు నెరవేరుతుందని ఆశ ఉందా? నెరవేరాలంటే ఆయన మాటకు మనం లోబడాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. అంతేగాని క్షణం ఒక రకంగా ఉండకూడదు మానవ యొక్క తలంపు. ఈరోజు అలాగే ఉందండి. స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు ఎంత ప్రార్థనా పరులైనా, ఎంత భక్తులైనా, ఎలాంటి వారైనా, స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ అప్పటికప్పుడు మనసు మార్చేసుకుంటారు. అప్పటికప్పుడు వారి యొక్క హృదయాన్ని, వారి మాటలు మార్చేసుకుంటారు. ప్రార్థన చేస్తున్నాం, సుఖమేముంది? ఏడుస్తున్నావు, సుఖమేముంది? ఉపవాసం చేస్తున్నావు, సుఖమేముంది నీకు? ఏమీ సుఖం లేదు, ఏమీ సంతోషం లేదు. ఇది కాదు, నీ వాగ్దానాన్ని ముందు పెట్టుకుని ఒకసారి చూసుకో. నెరవేర్చబడిందా? ధన్యురాలి. ఇంకా నెరవేరలేదంటే నీలో లోపం ఉందని ఆ లోపాన్ని సరి చేసుకోమని మనం తెలుసుకోవాలి. సహోదరులారా, తండ్రి వాగ్దానం ఇచ్చినవాడు ఎంతైనా నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన నమ్ముకున్న వారికి ఎంతైనా నమ్మదగిన తండ్రి అని మనకు తెలుసు. ఏది నీలో నమ్మకం? ఏది నువ్వు ఆయనకి ఇచ్చే వాగ్దానం? ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నాడు, మరి నీ వాగ్దానం ఇవ్వాలి కదా, మనం వాగ్దానం ఇవ్వాలి కదా. అది నిజమే ఆయన, నేను బ్రతుకు దినం అంతా కూడా నీ వెంటే ఉంటాను, నీతోనే ఉంటాను అంటే పని పాటను మానుకొని, భార్య బిడ్డలు విడిచిపెట్టుకొని, కుటుంబాన్ని విడిచిపెట్టుకొని, సహోదరులు విడిచిపెట్టుకొని ఆయన వెనకాల వెళ్ళిపోమని కాదు దానికి అర్థం. ఆయన మాట ప్రకారంగా జీవిస్తాను అని వాగ్దానం ఇచ్చావా? ఇవ్వగలుగుతున్నామా? ఆయన ఇచ్చే వాగ్దానాలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాం. మరి నువ్వే మాట ఇస్తున్నావు? వాగ్దానం అంటే ఇటు మాట. ఆయన మనకు మాట ఇస్తున్నాడండి, నాటి కాలంలో ఇచ్చాడు. మరి మనమే మాట ఇవ్వాలి? ఆలోచించుకుందాం, ప్రార్థించుకుందాం. సత్యస్వరూపుడా, దయగలనైనా నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన తండ్రి ఈ వాగ్దానపు వాక్యాన్ని బట్టి స్తోత్రం. నిజమైన నాడే కాదు, నేడే కాదు, ప్రతి తరంలో కూడా ఒకే వాగ్దానం ఇచ్చావు తండ్రి. కానీ మరలా తండ్రి మేము ఈ కష్టంలోకి దిగిపోవడానికి గల కారణము తండ్రి, హింసలో దిగిపోవడానికి గల కారణము, కరువు కాటకాలు హింసించబడడానికి దిగిపోయిన కారణము మేమే కనుక అయ్యా, నువ్వు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నావు. కానీ నీకు మేము మాట ఇవ్వలేని స్థితిలో ఉంటూ అయ్యా, మా యొక్క ఘోరమైన దినాలను, మా యొక్క జీవితాలను మేమే పాడు చేసుకొని తండ్రి తిరిగి నీకు ప్రార్థిస్తుండగా కనికర సంపన్నుడు కనుక తండ్రి మమ్మల్ని కనికరిస్తాం. ఎక్కడి నుంచైనా తండ్రి అయ్యా తండ్రి, నాన్న నీవు మాకు మాట ఇచ్చావు, కానీ మేము ఏ మాటను నిలబడుతున్నామో మా యొక్క హృదయాలను తండ్రి నన్ను మీరు పరీక్షించి పరిశీలన చేసి అయ్యా మాలో ఉన్న కలంకం అన్ని తొలగించి తండ్రి నాన్న ఈ యొక్క వాక్యం బిడ్డలందరిలో కూడా తండ్రి మారు మనసు కలిగించి అయ్యా నీ మాట ప్రకారంగా జీవించే భాగ్యం కలుగు చేయమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా పరమ తండ్రి నామములో మరొకసారి సాలం తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. నిత్యము ఆయన కృపా సన్నిధి మీకు తోడే ఉండుగాక. హల్లెలూయా.